నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మొన్న బీచ్‌కి అయితే వెళ్ళామని చెప్పాం కదా! బీచ్‌కి అయితే వచ్చాము. అంతవరకు అయితే నేను వీడియో అయితే పెట్టాను కదండీ! దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. ఇక్కడ నుంచి చూసారు కదా! ఇంకైతే మేము ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళామండి. అక్కడ కాళీమాత టెంపుల్ ఉంటది కదా! కాళీమాత టెంపుల్ అండి అదే అనమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అక్కడ ఇప్పుడు టైం అయితే 1:30 ఇలాగ అవుతుందనమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడైతే మేము ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. అక్కడ చూసారు కదా! అదిగో సముద్రము. మనకి సముద్రం చూస్తే చాలా అబ్బా! హ్యాపీగా అన్నట్టుగా అనిపిస్తది. పీస్ ఆఫ్ మైండ్‌గా ఉంటది. ఈవినింగ్ అయితే ఇంకా చాలా బావుంటదండి. ఇంకా చల్లగా ఉంటది కదా! కానీ అప్పటికే అక్కడికి దిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా చల్లగా అయితే అనిపించిందనమాట. అక్కడ చూసారు కదా! డైనోసార్ అవి ఉన్నాయన్నమాట. విగ్రహాలైతే సారీ అలాగా బొమ్మలైతే పెట్టారు. ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా పూర్తిగా ఈవినింగ్ అయ్యేసరికైతే మొత్తం అంతా కూడా ఈ ఫుట్‌పాత్ మీద అంతా కూడా ఎక్కువైతే మూరి మిర్చులు, అలాగే మ్యాంగోస్, పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి పెడతారు కదండీ! అవి, మొక్కజొన్న పొత్తులు, బొగ్గుల మీద కాలుస్తారు కదా! అవి ఇంకా అవన్నీ కూడా అయితే ఇక్కడ అమ్ముతారనమాట. మేమైతే ఇప్పుడు చూసారు కదా! ఇక్కడ నుంచి మేము ఎంత దూరం నడిచాము అనంటే నేను మీకు చూపిస్తాను. చూడండి చాలా దూరం అయితే నడుచుకుంటే ఇంకా అలాగైతే వెళ్ళిపోయాం. ఎండ కూడా ఎక్కువగా తగిలింది. కొద్దిగా వడదెబ్బలా కూడా తగిలేసిందండి. చాలా ఇబ్బంది అయ్యామనమాట. ఇక్కడ ఈ చెట్టు బాగుంది కదండీ! దాని మీద అయితే బర్డ్స్ ఉన్నాయన్నమాట. అందుకని నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడైతే ఓం నమో నారాయణాయ అని ఉంది. ఇక్కడ అన్నమాచార్యుల వారు విగ్రహం అయితే ఉందండి. ఇప్పుడైతే ఇక్కడ బీచ్ దగ్గర అయితే చాలా అయితే విగ్రహాలు అయితే పెట్టారండి. ఎండ కదా! అసలు నేనైతే కొద్దిగా షూట్ చేయలేకపోయాననమాట. చేద్దామని అనుకున్నాను దగ్గరికెళ్ళి. కానీ ర్యాండమ్‌గా అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాను. అదిగో సబ్మెరీ చూసారు కదా! ఇందాక నేను మీకు స్టార్టింగ్‌లో మేము అక్కడ నడుచుకుంటూ వచ్చాం కదా! అలా సబ్మెరీ వరకు అయితే మేము నడుచుకొని అయితే వచ్చామండి. చాలామంది స్కూల్ పిల్లల్ని ఆళ్ళని అయితే తీసుకొస్తారనమాట. ఎందుకంటే లోపల మ్యూజియం లాగా ఉంటదనమాట. లోపల అన్నీ గూడా ఉంటాయి చూపిస్తారు. ఆహ్, పర్ మ మనిషికి పర్సన్‌కి ఇంత అని ఉంటదండి. టికెట్ అయితే ఉంటది లోపలికి వెళ్ళడానికి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇది మనకి సముద్రం లోపల ప్రయాణిస్తది కదండీ! అదనమాట. ఇక్కడ కూర్చోడానికి గూడా ఇప్పుడైతే చాలా చోట్ల టేబుల్‌లాగా అయితే వేశారండి. ఇన్నాళ్ళైతే అన్ని ఎక్కువగా అయితే ఉండేవి కాదు. ఇప్పుడైతే చాలా ఎక్కువగా వేశారు. ఇక్కడ చూసారు కదా విగ్రహాలు. రాయి మీద విగ్రహాలైతే చెక్కిస్ అయితే ఉన్నాయండి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే లేవనమాట. నేనొచ్చి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది బీచ్‌కొచ్చి. ఇక్కడ చూసారు కదా కొన్ని బొమ్మలైతే ఉన్నాయి. అలాగే ఇక్కడ సింహం అండి. ఇది సింహం విగ్రహం ఉంది. ఇక్కడైతే గౌతమ్ బుద్ధుడు ఉన్నారండి. ఇంకా డెవలప్ చేస్తున్నారండి. అక్కడ ఇంకా పనులు గూడా అవుతున్నాయన్నమాట చూశాను. ఇక్కడైతే ఇంకొకటి అక్కడ పెడుతున్నారనమాట. స్టాండ్ చేస్తున్నారు. విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా ఇంకా పనులు అవుతున్నాయని చెప్పాను కదండీ! చాలా పనులైతే అవుతున్నాయి ఇక్కడ బీచ్ దగ్గర. ఇక్కడైతే చాలా పాతవి కొన్ని మ్యూజియంలు, అలాగే లైబ్రరీలు గూడా ఉంటాయండి. ఈ బీచ్‌కి దగ్గరలోని. ఇక్కడైతే ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయన్నమాట. ఈ ఫ్లవర్స్‌ని ఏమంటారో కామెంట్ చేయండి. చూసారు కదా! ఇంక అక్కడి నుంచి అయితే మేము ఇంకా అలా ముందుకైతే నడుచుకుంటూ వస్తున్నాము. ఇదిగో ఇప్పుడు చూసారు కదా! అక్కడ ఉన్నాయి కదా చెట్లు. ఆ చెట్లకి ఇంకా ముందు వరకు అయితే మేము వెళ్ళిపోవాలన్నమాట.
ఇక్కడైతే రెస్టారెంట్లు అవి చిన్న చిన్నవి అయితే ఉంటాయండి. కానీ మధ్యాహ్నం టైంలో కదా ఒక దగ్గర అయితే తిందామని అనుకున్నాము. కానీ అక్కడ కూర్చోడానికి కూడా బయట అయితే కన్వీనియంట్గా అయితే అసలు లేదనమాట. అందుకని చెప్పి ఇంకా మేము అక్కడైతే తినలేదు. ఎండ బాగా ఎక్కువగా ఉంది కదండి. ఈవినింగ్ టైం అయితే పర్లేదు, మనకి ఏమనిపించదు. కాబట్టి నీడ పట్టునైతే తినగలం, అంత ఎండలోనే తినలేం కదా. ఇందాకైతే అక్కడ చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి. ఇంకా చెట్ల దగ్గరికి అయితే వచ్చేసి కూర్చున్నాం అనమాట. ఏంటంటే అక్కడ అంతా ఇసుక ఎక్కువగా ఉందండి. ఎందుకనంటే ఆ చెట్లు కూడా కొద్దిగా కిందకు ఉండేవన్నమాట. సారీ, మొత్తం చెట్లంతా కూడా కిందకుండి ప్లెయిన్గా అయితే ఉండేదన్నమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వాటర్ అయితే బాగా ముందుకు వచ్చిందండి. సముద్రం అంతా ముందుకు వచ్చింది. అప్పుడు మొత్తం అంతా కూడా అవి సగం వరకు అయితే మునిగిపోయాయి అనమాట. చూసారు కదా, మేము కొద్దిగా అయితే అప్లో ఉన్నాం అనమాట. అక్కడ కూడా టేబుల్లా వేశారు. అవి కూడా నేను మీకు చూపిస్తానండి. టేబుల్స్ అయితే అవి కూడా కొద్దిగా కిందకైతే దిగిపోయి లోతుగా అయితే ఉన్నాయన్నమాట. ఇదిగో చూసారు కదా, చాలామంది అయితే మనకి మధ్యాహ్నం నుంచి కూడా చాలామందే ఉంటారండి. ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా అక్కడైతే చెట్ల కింద అయితే మేము చాలాసేపు కూర్చున్నాము. కూర్చొని ఇంకా అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ అయితే నడడం మొదలుపెట్టాము. ఇక్కడైతే మళ్ళీ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరామండి. కొద్దిసేపు అయితే ఇసుక మీద నడుద్దాం కదా నడిచాము. కానీ అయితే చెప్పులతో అయితే మేము ఇంకా నడవలేకపోయాము. చెప్పులు తీసి అయితే నడిచి వచ్చండి సింపుల్గానే. కానీ చెప్పులతో అయితే ఇసుక మీద నడవలేం కదా. చూసారు కదా, చాలా పావురాలు, అలాగే రకరకాల బర్డ్స్ అవి చాలా వస్తున్నాయండి ఇక్కడికి. చూసారు కదా, సముద్రం అయితే ఎంత బాగుందో. కెరటాలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి. ఒక్కొక్కసారి అయితే సడన్గా పెద్ద పెద్ద కెరటాలు అయితే వస్తున్నాయి. ఇంకైతే మేము ఇసుక మీద నుంచి అయితే ఇంక నడవలేదనమాట. ఇంక ఫుట్పాత్ మీదకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా చూసారు కదా, పైన గట్టులా ఉంటుంది అనమాట. కూర్చోడానికి కూడా బాగుంటుందండి సాయంత్రం పూట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అక్కడైతే మళ్ళీ కూర్చున్నాము. ఇక్కడైతే చూసారు కదా, మళ్ళీ ఇక్కడైతే ఈ చెట్ల దగ్గర కూడా చాలామంది ఉన్నారనమాట. అక్కడికన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ గుర్రాలు అవి కూడా ఉన్నాయి. చూసారు కదా, ఏంటంటే ఎక్కించుకుంటారనమాట. చిన్నపిల్లల్ని ఎక్కిస్తారు. మీకు వెళ్ళేటప్పుడు అయితే చెప్పాను కదండి, ఈవినింగ్ అయ్యేసరికి మొక్కజొన్న పొత్తులు అవన్నీ రెడీ చేస్తానని. ఇంకా ఇప్పుడు టైం అయితే 3:30 ఇలాగ అయిందనమాట. అందుకని చెప్పి ఇంకా అందరూ కూడా ఇలాగ చూసారు కదా, మామిడికాయ ముక్కలు అవి అన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. అలాగే అక్కడ ఆవిడైతే మొక్కజొన్న పొత్తులకి బొగ్గులు అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.